తమ జీతాలు పెంచాలంటూ నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట ఆ కంపెనీలో పనిచేసే వందలాది మహిళా కార్మికులు ధర్నా నిర్వహించారు. షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో దాదాపు 2000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని వాపోయారు. ఎక్కువ పని గంటలు చేయించుకుంటారని, గంటకు టార్గెట్ ఇచ్చి అధిక పని చేయించి ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికులను వేధిస్తున్న అధికారులను చర్చించాలి. ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని, కనీస మర్యాద ఇవ్వాలని, దాంతోపాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులను వేధించకూడదని, అసభ్యంగా ప్రవర్తించకూడదని, బెదిరించి ఆబ్సెంట్లు వేయటం, మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కష్టం చేసుకుని బతికే కుటుంబాలు మావి. ఆ కుటుంబాలు ఇందులో పనిచేస్తా ఉంటే మాకు నిన్న ధర్నా చేసి, అన్నగారు మాకు ఈ విధంగా జరిగింది, మీరు మాతో మాట్లాడేందుకు మా మేనేజ్మెంట్ తో మాట్లాడేందుకు రావాలి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కష్టం చేసిన దానికి ఫలితం దక్కుతలేదు, మాకు కష్టం చేసిన ఫలితం ఇస్తలేడు, కాబట్టి మీరు వచ్చి మాట్లాడాలని చెప్పి అన్నారు. సంపూర్ణంగా నా అక్కల గురించి, చెల్లెళ్ల గురించి, చిన్నమ్మల గురించి, పెద్దమ్మల గురించి, కష్టం చేసుకున్న ప్రతి మహిళ గురించి కూడా అమాలి సీనాన్ని అనేటోడు నిలబడతాడు, మేనేజ్మెంట్ తోడు కొట్లాడుతాడు, అనుకునే సాధించే వరకు వాళ్ళు ఎంబటే ఉంటాడు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ మేము దగ్గర 2000 దాకా మంది లేడీస్ పనిచేస్తున్నారు. 2000 మంది దాంట్లో పనిచేస్తుంది. ఇప్పుడు దగ్గర కంపెనీ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఇలా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, మధ్యలో జాయిన్ అయిన ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మినిమం శాలరీ అనేది లేదన్న. రోజు వచ్చే పేమెంట్ తీసుకోవడం 300 కూడా రాదు, డైలీ పేమెంట్. మేము ఎన్ని దగ్గర సంవత్సరానికి డిఏ పెరుగుతుంది కదా, ఆ డిఏ మాత్రమే ఉంటుంది మా జీతంలో. కంపెనీ నుంచి మాకు శాలరీ మాత్రం రానే రాదు. లాస్ట్ ఇయర్ డిఏ పెరిగినప్పుడు కూడా శాలరీ పెంచాలన్నప్పుడు ఇక్కడ నుంచి కార్మిక సంఘాల నుంచి వచ్చి అడిగితే వాళ్ళు ఏం చేసి మా బోనస్ కట్ చేసి మాకే జీతంలో కలిపింది. మాకు వచ్చేది దీపావళికి బోనస్ వస్తుంది, ఆ బోనస్లకి 250 రూపాయలు కట్ చేసి మాట్లాడించారు. అది శాలరీ పెరిగిందని వాళ్ళందరూ చూపించినారు. ప్రస్తుతానికి మేము 6 నెలల నుంచి అడుగుతున్నాము, మాకు జీతాలు పెంచండి సార్, జీతాలు పెంచండి, మాకు జీతం సరిపోతలేదు, వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు 30 టార్గెట్ గంటకు ఉంటుండే, ఇప్పుడు మేము 100 చేస్తున్నాము. మళ్ళీ టార్గెట్ పెరిగినప్పుడు మేము కూడా మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు కూడా జీతాలు పెంచండి సార్ అని మేము అందరం మొన్న 6 నెలల నుంచి ఎంపిక కూడా పట్టించుకోలేదు. లాస్ట్కి జీఎం సార్ చేంజ్ అవుతుంది. షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో దాదాపు 2000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న జీతాలు పెంచడం లేదని వాపోయారు కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు.
నాచారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు. అయితే వారు చేస్తున్నటువంటి ధర్నా ఆ యొక్క యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే కంటిన్యూగా ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మేము ఆ యొక్క పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు, ఎట్టి చాకిరీ చేపిస్తున్నారని వారు వాపోతున్నారు కార్మికులందరూ కూడా. అందుకు పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారు అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం తోటి వారు ధర్నాకు దిగడం జరిగింది. Right. సో అందువల్ల నిన్నటి నుంచి కూడా వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. నేటికి 2వ రోజుకు చేరుకుంది. విధులని బహిష్కరించి ఆ పరిశ్రమ ముందు నిరసన మహిళా కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, అమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమాలీ శ్రీనివాస్ ధర్నాలో కూడా పాల్గొని ఆ యొక్క కార్మికులు చేస్తున్నటువంటి సంఘీభావం మద్దతు కూడా చేయడం జరిగింది. సో ఆ ధర్నా కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అనేక ఏళ్లుగా వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా పనికి తగ్గ వేతనం ఇవ్వకపోవడం వల్ల సో వీరందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఆ యొక్క ధర్నాలో వీళ్ళందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. కాబట్టి మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు నిన్నటి నుంచి. కానీ యాజమాన్యం మాత్రం స్పందించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే మా యొక్క పని వేతనం ముఖ్యంగా, ఎందుకంటే ఎవరైతే కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారో వారికి పని వేతనం ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో లేని ఏడలో ఖచ్చితంగా మేమంతా కూడా కంటిన్యూగా ఇలానే ధర్నాకు చేస్తూనే ఉంటాము, అవసరమైతే నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.